చక్కటి కాలంలో దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని ప్రభు సన్నిధిలో యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పునరుత్థాన యొక్క ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు దీవించుగాక. ఆమేన్. మరి డైరెక్ట్గా వాక్యంలోకి వెళ్ళిపోదాం. సమయం కొంచెం లేట్ అయింది. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 19వ అధ్యాయము 21వ చరణం చదువుకుందాం. ఈ విషయంలో నేను మనవి అంగీకరించింది. నెలలో వాగ్దానం ఇది. ఈ నెలలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఈ విషయంలో అందరూ చెప్పండి. ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. ఈ విషయంలో నీ మనవి అంగీకరించింది. యేసయ్య అంటున్నాడు, ఈ విషయంలో ఏం మనం చేసుకున్నావో దేవుడు అంట మనల్ని అంగీకరించాడు. దేవుని స్తోత్రం చేద్దామా? నెల దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు నెరవేర్చినట్లుగా స్తోత్రం చేద్దామా? స్తోత్రం చేద్దామా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ విషయంలో దేవుడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ప్రతి వాగ్దానాలు దేవుడు నెరవేర్చేది. ఆయన మాట ఇచ్చాడంటే మాట నెరవేర్చుదే. ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఆయన ఒక మాటను మన కొరకు ఏర్పాటు చేశాడంటే దానిని దేవుడు నెరవేర్చి ఈ నెలలో మన నవంబర్ మాసంలో ఈ విషయంలో నీ మనల్ని ప్రభు అంగీకరించు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప వాగ్దానమో. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు పొందుకొనును గాక, పొందుకొనును గాక, పొందుకొనును గాక. మన దేవుడు ఈ విషయంలో మనల్ని అంగీకరించడం అంటే సమాన విషయం కాదు. ప్రజలు మనను ఆలకించిన అది ఎలా ఉంటుందంటే ఎలా ఉంటుంది? వింటారు, వదిలేస్తారు. కానీ దేవుడు మానవుడు కాదు, నరపుత్రుడు కాదు. ఆయన అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. ఆయన మాట ఇస్తే మాటను నెరవేర్చలేదు. అరామన లేకుండా దేవుణ్ణి మనం అడిగితే దేవుడు తగిన సమయంలో అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగుతుంది. తగిన సమయంలో ఆయన హెచ్చించే దేవుడు, బలపరిచే దేవుడు, నడిపించే దేవుడు. మన పెద్దలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాం. ఆ వాగ్దానాలన్నీ మనకు కూడా అనుగ్రహించు. అదే వాక్యం మనకు కూడా అనుగ్రహించు. ఈ వాగ్దానం పట్టుకుని మన కానీ ఈ నెలలో మీరు ప్రార్థన చేయండి. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. ప్రతి మనల్ని దేవుడు ఆలకించబోతున్నాడు. ప్రతిదీ దేవునికి అప్పగించండి. ప్రతి దానిని దేవునికి తెలియపరచండి. కావాల్సింది తెలియపరచండి, వద్దన్నది తెలియపరచండి. నువ్వు అసలే మనమే చేయకపోతే ఎలా? మనం చేయలేదనుకో మరి మనం చేసిన వాళ్ళకి వెళ్ళిపోతుంది. మరి ఈ నెలలో మరి సగానికి అయిపోయింది. ఈరోజు ఎంత తారీఖు? 17వ తారీఖు. అంటే సగానికి పైన అయిపోయింది. కానీ 1వ తారీఖు చెప్పాం, మధ్యలో ఆదివారాలు కుదరలేదు. ఈ నెలలో దేవుడు ఈ వాగ్దానాన్ని ఇప్పటి నుంచి మీ జీవితంలో ప్రారంభించబడిన కాక మనం అనుకుంటాం, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు బాగా అనుకున్నారు, వాళ్ళు ఏదైనా చెప్తే వింటారు, ఏం పర్లేదు అనుకుంటారు. ఎవరు వినరు. ఎవరికి వాళ్ళే ఈ లోకంలో, ఎవరి కుటుంబం వాళ్ళదే, ఎవరికి వాళ్ళే చూసుకునేవాళ్ళు. మీకు సరే నేను ఉన్నానంటారు, కానీ సమయానికి అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఏం చేస్తారు? ఏదైనా అడిగేవంటే ఏం చేస్తారంటే తెల్లారి పొద్దున ఫోన్ ఎత్తరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ప్రభుతో సర్వశక్తి దేవుడితో అరామాలు లేకుండా వినిపించుకున్న ప్రతి విన్నపాన్ని దేవుడు అంగీకరించును గాక. ఈ విషయంలో మనల్ని అంగీకరించును గాక. ఈ విషయంలో మనల్ని అంగీకరించును గాక. ఉద్యోగం కొరకు మనం చేసేవేమో, బిడ్డల కొరకు మనం చేసేవేమో, ఆర్థిక సహాయం కొరకు మనం చేసేవేమో, స్థలం కొరకు మనం చేసేవేమో, అప్పుల గురించి మనం చేసేవేమో. దేవుడి నెలలో ప్రతి మొరను ఆలకించబోతున్నాడు. ప్రతి మనవను
సహాయం చేయబోతున్నాడు. సహాయం చేయబోతున్నాడు. సహాయం చేయబోతున్నాడు. దైవజనుడు అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు, చదువుతామా? సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం తీయండి. అందులో మొదటి అధ్యాయము 14-15 చదువుకుందాం. ఎంతవరకు నీవు మత్తురాలు అయి ఉంటావమ్మా? ఏమ్మా దైవజనుడు అంటున్నాడు, ఏమ్మా ఎంతవరకు నీవు మత్తురాలు అయి ఉంటావు? ఉదయాన్నే తీసేయమని చెప్పినప్పుడు దైవజనుడు అన్నప్పుడు, అంటే ఈమెవడు? అన్న దేవుని సందులు ఏం చేసుకుంటుంది? మనవి చేసుకుంటుంది. దేవుని సందులు ఏం చేసుకుంటుంది? మనవి చేసుకుంటుంది. ఏ మనవి అంటే ఏమిటి? గర్భం లేదు, బిడ్డలు లేరు, సంతానం లేదు, ప్రభు నాకు బిడ్డనివ్వండి అని ప్రభు సన్నిధిలో మనవి చేసుకుంటాం. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధిలోకి రాము మన గోడు ఆలకించిన వాళ్ళ చెవులో చెప్తాం, అయ్యా నాకు ఇదావయ్యా, నాకు అది చేసి పెట్టయ్యా, ఇది చేసి పెట్టయ్యా, అది చేసి పెట్టయ్యా, ఇది చేసి పెట్టయ్యా అంటారు. ఏమి చేయలేదు మనుషుడు. ఇక్కడ హన్న దేవుని సన్నిధిలోకి వచ్చి మనవి చేసుకుంటుంది. ఏమని మనవి చేసుకుంటుంది? నా ఏలినవాడా, నేను మనోరకము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షరసమైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్న. దేవుని స్తోత్రం. మన ఆత్మ ఎక్కడ కుమ్మరించుకోవాలి? మన మనవిని ఎక్కడ కుమ్మరించుకోవాలి? చెప్పండి చెప్పండి చెప్పండి. మన మనమంతటిని ఎక్కడ కుమ్మరించుకోవాలి? ఎక్కడ తెలియపరుచుకోవాలి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఆలోచించుకుంటే ఇక్కడ హన్న మన దేవుడు ఆలోకించాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె అలా లేకుండా దేవునితో చెప్పుకుంటుంది. అలా లేకుండా 5 నిమిషాలు ప్రార్థన చేసి అప్పు అనుకుంటాం, గడవదు. కబుర్లు చెప్పుకోవడానికి అయితే రోజులు చాలు. ప్రార్థన చేయడానికి 5 నిమిషాలు మోకాళ్ళు వేస్తాను, మోకాళ్ళు తీరుకుంటుంది. మోకాళ్ళు అలవాటు లేదానికి ఎప్పుడు చేయలేవు, ఎప్పటికీ వేయలేవు. కొంతమంది చూడండి, ఎంత పెద్ద వయసు అయినా ఇప్పుడు కూడా మోకాళ్ళు వేస్తాం. మనం ఇంత చిన్న అన్నది నా కాళ్ళు కొని అన్న, కొంతమంది అంటున్నారు నాకు నా మోకాళ్ళు కొని అన్న. అప్పుడు ఏది 25 ఏళ్ళకే నా మోకాళ్ళు కొని అన్న. దేవుని సన్నిధిలో మోకరించి నీ మనవుని తెలియపరిస్తే ప్రతి మనిషికి లోటు ఉంది, ప్రతి మనిషికి లోటు ఉంది. ఈ ఉదయకాలంలో ఈ పునరుద్ధాన దినమున బిడ్డలు లేని వారికి దేవుడి గర్భమును తెరవబడును గాక. అన్న అరామర లేకుండా దేవుడి సన్నిధిలో తన ఆత్మ ఏం చేసింది? కుమ్మరించుకుంది. అదే కుమ్మరింపు నీలో ప్రారంభిస్తే ఈ నెలలో దేవుడు నీ మనవుని అంగీకరించబోతున్నాడు. నీ మనవుని అంగీకరించబోతున్నాడు. నీ మనవుని అంగీకరించబోతున్నాడు. అరామర లేకుండా నీ గోడంతా ప్రభుతో చెప్పుకుంటే నీకున్న ప్రతి ఇరుకైన మార్గములో ఆధారమే లేని నీకు దేవుడు ఆధారం ఇవ్వబోతున్నాడు. ఉప్పు కూలిపోయేమేమో, నిందల పాలైపోయేమేమో, భరించలేకపోతున్నామేమో, పరిష్కారం లేదనుకుంటున్నామేమో, దేవుడు నీకు పరిష్కారం ఇవ్వబోతున్నాడు. దేవుని వాక్యమే పరిష్కారం. దేవుని వాక్యం మనకు ఆధారం. ఇంక ఏది ఆధారం లేదు. ఒక అబ్బాయి పాస్టర్ గారు అప్పుడు ఎండను బడి వచ్చాడట. ప్రార్థన జరుగుతుందంటే 2 ప్రార్థనలు ఉంటే రాత్రి మేము గుంటూరు ప్రార్థనకు వెళ్ళినట్టుగా రాత్రి మేము 12 అయినా అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చేసాడు. అలా ప్రార్థన పగలు ఎండాకాలంలో ప్రార్థన చూసుకోవడం, 2వ ప్రార్థన అక్కడ బర్త్డే ప్రార్థన అయితే వచ్చి కూర్చున్నారట. ఎండను బడి వచ్చాడని ఒక పిల్లవాడు పిలిచి, అరే ఇట్లా బాబు అని కొంచెం మంచిలు తెమ్మన్నాడు. మంచిలు తెమ్మంటే వాడికి మనకి ఏం అర్థమైందో వాడు వెళ్ళి వెనకాల కూర్చుని చప్పట్లు కొట్టినాడు.
పాస్టర్ గారు అడిగాడు, కొద్ది మంచి అడిగితే వాడు కూర్చుంది. పాస్టర్ గారికి ఎంత చెప్పండి ఆమె ఉంది, ఈతీలు మంచి అంటే తేకుండా వెళ్ళాడని, అరే ఇట్లా అని అరిచాడట. అలా అడగడం అంటే మంచి అంటే ఈతలు కూర్చున్నామని అంటే, అప్పుడు ఆ పక్కన ఒక ఆమె అంటుందంట, అయ్యా అయ్యా వాడికి అర్థం కాదయ్యా, వాడికి వినపడదయ్యా, నువ్వెంత చెవులు ఊదినా వినపడదయ్యా. ఎందుకు? వాడికి ఏ శివుడు? బండ శివుడు. ఏ శివుడు చెప్పండి? బండ శివుడు. ఇప్పుడు వాడికి ఎంత చెప్పిన మనుషులు తెచ్చిస్తాడా? ఏం చెప్పలేండి, ఏమి లేడు. ఇప్పుడు మనం కూడా బండ శివుడు చెబుతున్నాం, వెళ్ళి ఎనపనుడు చెప్తున్నాం. ఇదే దేవుడికి ఒక 5 నిమిషాలు మోకాళ్ళు వేస్తున్నామా? దేవుడి సంగతి అడుగుతున్నామా? ఈ విషయంలో నీ పనులు నేను అంగీకరించి తన ప్రభు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అన్న చెప్పుకుంటున్నప్పుడే దేవుడితో ఆమె కన్నీళ్ళు చెప్పండి తొడవబడ్డాయి. ఆమె కన్నులు ఏమైనాయి? తొడవబడ్డాయో లేదు చూద్దామా? 18 వచ్చిన చదవండి. ఆమె అతనితో, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపణుండును గాక. నేను తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు. అందరూ ఈ మాట వినండి. నాటను అంటే ఆ సమయం నుండి దుఃఖాముఖి పొందటమా నేను. దేవుని స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఇంతేనా మీ స్వరం? నాట నుండి ఆమె దుఃఖం ఏమైంది? 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 మారు వేసి అంటే దుఃఖముఖిగా ఉండటం మానడం అంటే ఆమె దేవుడు ఆమెను ఆమె మనముని దేవుడు అంగీకరించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతో కొన్ని కుటుంబాలు ఎంతో విచ్ఛిన్నమైపోతుంది. సరైన మరి నడిపింపు లేక, భార్యకు భర్తకి, భర్తకు భార్య, లేకపోతే పిల్లలకి సరైన కనెక్షన్స్ లేక ఏమైపోతుందంటే ఈరోజు మన కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది. వెళ్ళి ఆ కుటుంబాలు పెద్దోళ్ళకి ఎవరికన్నా చెప్పు, అయ్యా నా కుటుంబం ఇట్లా అయిపోతున్నాయ్యా, నా భార్య నా మాట వింటలేదయ్యా, నా బిడ్డల మాట లేదని ఈయన, ఆమెమో నా భర్త మాట వింటలేదయ్యా, పొద్దునంతా నైట్కి వస్తాడు, ఈ పిల్లలకి నేనేం చేసి పెట్టాలి. ఏమా ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తా. ఆయన ఏమంటాడు? ఏమంటాడు? ఎరా రోడ్లు కంటుగా ఇంటివి డబ్బుల్స్ రా ఆ సన్నివేశం అన్న అయిపోయి. కానీ మన మామూలే పగలంతా ఎక్కడ ఉంటాడు? ఎక్కడుంటాడు? కానీ నీ మనవని, నీ భర్త గురించి, లేదా నీ భార్య గురించి, లేదా నీ బిడ్డల గురించి ప్రభుతో ఈ మనవి చేసుకో. దేవుడు ఆలకించి నీ మనవని దేవుడు అంగీకరించబోతున్నాడు. ఈ నవంబర్ మాసంలో నీ పోరాటాన్ని దేవుడు గెలిపించబోతున్నాడు. ఈ వాగ్దాన్ని నెరవేర్చబోతున్నాడు. ఈ ఆధ్యాత్మిక జీవితంలో పలుమార్లు పడిపోయి కృంగిపోయిన వేళలో దేవుడిని మొరలు దేవుడు ఆలకించబోతున్నాడు. ఆమె సమయం అయిపోతుంది కాబట్టి మొదటి మాట చదువు. మొదటి దేవుడు ఏం మనవి చేశాడు. మనం ఏం మనవి చేశారంటే సొలొమోను గారు దేవునితో మనవి చేసుకున్నారు. సొలొమోను గారు దేవునితో మనవి చేసేది ఏంటంటే, రాజు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5-6 చరణాలు చదువుకుందాం. రాజు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయము 5-6 చరణాలు చదువుకుందాం. గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చ నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుని స్తోత్రం. అప్పగించేసాడు, వదిలేసాడు. సొలొమోనుకి వదిలేసాడు. ఏమని? గిబియోనులోనంట ఆ రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొలొమోను నీకేం కావాలో కోరుకో. దేవుని స్తోత్రం. చూసారా?
ఈరోజు నీ ముందుకు దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని పంపించి నా కుమారి నీకేం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటాం? ఒక పేద ఊర్లో ఒక ఆయన ధనికుడు ఉన్నాడంట. బాగా ఉన్నవాడు, ఎన్ని డబ్బులో ఉన్నాయంట, ఎన్నో డబ్బులు. ఆయన ఏం చేశాడంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒకటి సహాయం చేద్దామని ఒక పెద్ద 100 ఎకరాల్లో నా వైపు చూడండి, అందరూ 100 ఎకరాల్లో అన్నిటిని పెట్టాడంట. కావాల్సినవన్నీ ప్రజలందరూ రమ్మన్నాడట, కూర్చున్నారట. ఆ యజమానుడు అడుగుతున్నాడట, మీకు ఉన్న వాటిలో ఏది కావాలో తీసుకుని పొందాను. దేవుని స్తోత్రం. నేను మీకు ఏది కావాలో అది పెట్టాను. పొలం కాగితాలు పెట్టాను, స్థలం కాగితాలు పెట్టాను, కార్లు పెట్టాను, లారీలు పెట్టాను, బస్సులు పెట్టాను, ఆస్తులు పెట్టాను. మీకు ఏది కావాలో ఒకటి ఎంచుకోండి అని ఆ యజమానుడు ఆ ప్రజలకు చెప్తే ఒక్కొక్కరు వెళ్ళి నాకు ఇది కావాలని దాని దగ్గర నిలబడ్డారట, ఫోటో తీసుకున్నారట. ఒక్కొక్క చోట నిలబడ్డారట. కొంతమంది కార్లు అడిగారు, కొంతమంది బస్సులు అడిగారు, కొంతమంది స్థలం అడిగారు, కొంతమంది పొలం అడిగారు. కాగితాలు ఇచ్చిన నిలబడ్డారు. ఒక సహోదరి అక్కడి నుంచి ఏడ్చుకుంటా మోకరించిందంట. ఇలాగే కాదంట అనేక మంది ప్రజలు అంతేనా 100 రూపాయలు కాగితం ఇస్తానంటే ఎంతమంది ప్రజలు వస్తారు? ఎంతమంది వస్తారు? ఎంత గొప్ప 100 రూపాయలు కాగితం ఇస్తానంటే ఎంతమంది వస్తారు? ఏం చెప్పండి. అదే ఇప్పుడు ఆస్తులు ఇవి ఎంతమంది వచ్చి ఉంటారు? ఎంతమంది ప్రజలు. ఒక సహోదరి, ఒక యవనస్తురాలు ఏడ్చుకుంటూ వచ్చి నేను అక్కడ నిలబడినప్పుడు ఇక్కడ మోకాళ్ళు వేసి ఏడుస్తున్నట్టు ఒకటే విధంగా. ఆ యజమానుడు అన్నాడంట, ఏమా నేను నీకు కావాల్సింది ఏదో కావాలంటే తీసుకోపోన్నాను కదా, నీకు ఏది కావాలది, నీకు ఏది ఇష్టమో తీసుకోమన్నాను కదా, నేను ఇస్తానంటున్నాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఈనంటే ఆడవాలి కదా, ఇదిగో ఒక్కొక్కరు ఒక్కొక్కటి కోరుకున్నాను కదా, నువ్వెందుకు కోరుకోలేదు, నువ్వెందుకు ఏడుస్తున్నావు అంటే ఆ సహోదరి అన్నంట, నాకు అవన్నీ వద్దు కానీ నీవు కావాలన్నంట. చప్పటి కొట్టి నాకు నీవు కావాలి, నీవుంటే నాకు చాలు, అవేమక్కర్లే, నీవుంటే సమస్తము నాదే కదా, సమస్తము నావే కదా. నిద్రపోతున్నావా? దేవుని స్తోత్రం చెప్పండి. నీవుంటే సమస్తము నావే కదా అని సహోదరి ఎవరు పట్టుకుంది? అక్కడ కోరుకుంటూ ఒకటే. ఈ లోకంలో మనం ఏం కోరుకుంటే అది కోరుకోమంటే, ఇక్కడ సొలొమోను గారు దేవుడు ప్రత్యక్షమై ఏమడుగుతారు? ఏమన్నాడు? గిబియోనులో ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నేను నీకు దేనిని ఇవ్వాలని, నీకు ఇష్టమో దాన్ని అడగమని దేవుడు అతనికి అడిగితే అప్పుడు సొలొమోను గారు ఏమంటున్నాడు? నీ దాసుడను నన్ను నా తండ్రి అయిన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించే కనుక ఇది పట్టుకోకుండా, ఇదిగో ఈ పైకి పట్టుకోకుండా మనం ఏం చేస్తాం? నేను అడిగాను దేవుడిగా. ఈ పాస్టర్లు ఎలా చెబుతారు? ఇది పట్టుకోరు. ఏది? దావీదు ఏం చేశాడంట? దేవుని దృష్టికి అనుకూలముగా. ఈరోజు మనం అనుకూలంగా ఉన్నామా? అనుకూలంగా ఉంటున్నామా? ఏమో విజయమ్మ గారు అనుకూలంగా ఉంటున్నామా? సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గల వారిగా ప్రవర్తిస్తున్నామా? ప్రవర్తిస్తే దేవుని యొక్క పరిపూర్ణమైన కటాక్షం మీ మీదకి వచ్చుగా. ఈ నెలలో సొలొమోను గారి మీదకి వచ్చిన కటాక్షం మీ మీదకి వచ్చుగాక. ఆమేన్. ఉన్న కాడికి చూద్దామా? మీ మీదకి సొలొమోను గారి మీద వచ్చిన కటాక్షం, పరిపూర్ణమైన కటాక్షం మేమందరి మీదకి వచ్చుగాక. అందరి మీదకి వచ్చుగాక. అందరి మీదగా అనుగ్రహించబడుగాక. దేవునికి చూడా
చూడ నెమ్మదిగా రాత్రి పెట్టుకోవచ్చు. అంటే ఆకలి వేసిన వారు ఏం చేస్తాం? అవసరం కొరకు ఏం చేస్తాం? ఆ రోజున యేసు ప్రభు వారు దారిని వెళ్తున్నప్పుడు, ఎరుకో వెళ్తున్నప్పుడు ఆ మార్గంలో ఒక గుడ్డివాడు, ఆయన గుడ్డివాడు యేసయ్యని కేకలు వేస్తూ, దావీదు కుమారుడైన నజరేయుడైన యేసు ఏమంటున్నాడు? కేకలు వేస్తున్నా. అక్కడ ఉన్న వారు ఏమన్నారు? ఉరుకురా గుడ్డుడని. అప్పుడు మరింత కేకలు వేస్తే ఏమయ్యాడు? చెప్పండి. కొంతమంది కేకలేంది? దేవుడు చూడా, ఆ దేవుడు చూడా అంటున్నారు. మరి ఆ వ్యక్తమై ఎందుకు కేకలు వేసాడు? ఆయన అడగండి. దేవుడి స్తోత్రం కలుగును గాక. రాత్రి వేళ స్వప్నం దేవుడు కనబడి, సొలొమోన్ నీకేం కావాలన్నప్పుడు సొలొమోన్ గారు ఏమడిగాడు? చదవండి. 7వ చరణం చదవండి. యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించుకున్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడైన నీవు ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారి లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును దానికి చేయడం నాకు అసాధ్యం కనుక ఇంత గొప్పదైన నీ జనములకు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడునైన నాకు ఏమడుగుతున్నాడు? ఆస్తి పాస్తులు అడుగుతున్నాడా? అడిగాడా? నాకు 100 ఎకరాలు ఈ ప్రభు అన్నాడా? ఏమడిగాడు? నాకు వివేకము గల హృదయము దయచేయము. దేవుని స్తోత్రం. ఏమడిగాడు దేవుణ్ణి? అందరూ చెప్పండి. ఏమడిగాడు? స్పందిస్తే బాగుంది. మీరు స్పందించండి. నోటి పుట్ల ఏమడిగాడు? వివేకం హృదయం కలిగి. దేవుని స్తోత్రం. మంచి చెడ్డలు ఏవే తెలుసుకోవడానికి వివేకము కలిగి ఉండాలి. ఈరోజున లోకంలో ఎలా ఉంది? మంచి తక్కువ, చెడు మంచికి స్థానం లేదు. మంచి చెప్పేవాడికి దగ్గర కూడా రాలేదు. చెడు చెబితే నాశనం అయిపోవాలంటే ఆశక్తి తిరుగుతారు. మరి చేయబాకంటే ఏం చేస్తారు? ఎదురవుతాంటే చీతారంటే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు కింది జరగకుంది దేవుడంట సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన. దేవుని స్తోత్రం. చెప్పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కంట ఈ మనవి ఎలా ఉంది? కొందరు మనం మనవులు చేస్తాం కానీ మనమేమో చెయ్యం. ఏది? దేవుని పరిచర్యలో ఉండం, ప్రార్థనకు రాము, ప్రార్థన చెయ్యము. కానీ అడగమంటే ఒక ముసలిదాన్ని అడిగితే దేవుడు ఇస్తానన్నాడుగా. అడుగుడి మీకు ఇవ్వడును, ఎదగొడి భక్తుడి. ఇక ముసలిదంటే వెళ్ళి చందన రాష్ట్ర మధ్యలో నుంచి ఇదంతా నాకు కావాలి ఈ ప్రభు అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ సొలొమోను దేవుడు నీ ఇష్టం వచ్చింది అడుగంటే సొలొమోను గారు ఏమడిగాడు? మంచి చెడ్డలు తెలుసుకునే వివేకం కలిగిన హృదయం నాకు ఇవ్వంటే ప్రభు ఏమన్నాడు? ఈ మన నాకు అంగీకరించబడింది కాబట్టి దాని కింద కోరుతుంది. భలే మాట. ఏమీ అడగలేదు కనుక దీర్ఘాయువును ఐశ్వర్యములను నిశత్రువు ప్రాణమైన అడగక న్యాయమును గ్రహించడానికి వివేకం అనుగ్రహించమని అడిగింది కాబట్టి నీ మనం ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయమునికి ఇచ్చుచున్నాను. 13వ చరణం. నీ ఐశ్వర్యమును ఘనతను ఏమని అడగకపోయినా దేవుని స్తోత్రం. 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 ఏం చేశాడు? ఐశ్వర్యం అడగల, బుద్ధి కావాలని అడిగాడు, వివేకం కావాలని అడిగాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? నువ్వు అడగనది వాడు వెళ్ళిపోతున్నాను. యేసు నామములో ఇప్పుడే ఆయన ఆశీర్వాదం మన మీద కుమ్మరించుకోండి. నిజంగా మనం ఆత్మ ఏమవ్వాలి? ఆత్మ ఎలా ఉండాలి చెప్పండి? మన ఆత్మ తీవ్రతగా ఉండాలి.
ఇదా ప్రార్థన అంటే? ఆత్మ ఏదేం కలిగి ఉండాలి? తీవ్రత, మంట కలిగి ఉండాలి. మంట కలిగి ఉండాలి. బోధకులు అనేక మంది లేస్తున్నారు, చెడ్డ మాట చెప్తూ బోధను ఏం చేస్తున్నారంటే పక్కదాన్ని పట్టిస్తారు. పక్కదాన్ని బోధకులు అనేక మంది లేస్తున్నారు. మనకి కావాల్సింది ఏంటంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళే దేవుని వాక్యం. వాక్యం మనకు ఆహారంగా మనందరికీ సహాయం చేయగాక. ఆమేన్. నీ ఐశ్వర్యమును లేకపోతే ఏమని అడగకపోయినా నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాయి. మనవి ఈ విషయంలో అంగీకరించుగాక. దేవుడిని మనల్ని దేవుడు అంగీకరించుగాక. ఆరోగ్యం అడగకపోదు, దేవుడి సన్నిధికి నువ్వు వస్తున్న విధానాన్ని దేవుడు చూసి ఆస్వాదించే దేవుడు. నువ్వు వస్తున్న విధానాన్ని నీ అడుగులు చూసి దేవుడు ఆస్వాదించే దేవుడు. నీ కన్నీళ్లు తుడిచే దేవుడు. నీ కన్నీళ్ళని మనవని దేవుడు ఆలకించే దేవుడు. ఆమేన్, ఆమేన్. రెండో మాట చదువుకుంటూ మనం ముగించుకుందాం. రెండో మాట దినవృత్తాంతాలు రాసిన ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ఇస్సాకు భార్య గొర్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. దేవుని స్తోత్రం. మొదట వేడుకున్న విషయం చూద్దాం. ఇస్సాకు భార్య గొర్రె. ఇస్సాకుకి 40 సంవత్సరాలు అప్పుడు వివాహమైంది. 60 సంవత్సరాలు వచ్చినప్పుడు మరి పిల్లలు లేరు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెళ్ళైన సంవత్సరానికే పిల్లలు పుట్టలేదు. రే దిందిస్తే ఇంకో పెళ్లి చేసుకో. ఇస్సాకుకి ఏం తక్కువ? అబ్రహాం ఆస్తి ఎవరికి? ఇస్సాకుకి. వారసుడు ఎవరు? అబ్రహాం. ఎంత వస్తుంది? భూమి భరించలేనంత ఆస్తి. ఇప్పుడు ఈ ఆస్తి ఎవరికి వద్దింది? ఇస్సాకుకి ఏం తక్కువ? బైబిల్ పాత నిబంధనలో ఇస్సాకు రెండో భార్య ఉందా? పిల్లలు లేరని 20 ఏళ్ళు పిల్లలు లేదు. రెండో పెళ్లి చేసుకోవాలా? రేపు గారి నీకు పిల్లలు లేరుగా రెండో పెళ్లి చేసుకోమంటావా? అడగలా. వేస్తున్నాము. ఈ నెలలో దేవుడు ప్రతి గర్భమును తెరవబడును గాక. ఇక్కడ ఇస్సాకు గారు ఏం చేశాడు? మనవి చేస్తున్నాడు. ఏమని? ఇస్సాకు భార్య గొర్రెలు కనుక అతడు ఇస్సాకు భార్య అయిన రెబెకా కొరకు ప్రభు సన్నిధిలో వేడుకొని ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. ఈ మనం దేవుడు ఆలకించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ నెలలో నీవు చేసిన ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించుగాక. ఉద్యోగ విషయంలో అడిగినది దేవుడు ఆలకించి ఉన్నాడు. పిల్లలు లేనిది ఎంత ఇబ్బంది తెలుసా? ఏదైనా భరిస్తారు. పిల్లలు లేకపోతే ఏమంటారు? మామూలుగా ఏమంటారు? కొట్టాలి. ఏమంటారు? ఎంత నిద్రపోయేవాడు. 20 ఏళ్ళు. రెబెకా ఎంత చక్కనిది. ఏం చెప్పండి? రెబెకా ఎలాంటిది? చక్కని, మంచి రూపవతి, సౌందర్యం కలిగిన. 40 సంవత్సరాలప్పుడు ఇస్సాకు గారికి వివాహం చేస్తే ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇప్పటికి గ్యాప్ 20 ఏళ్ళు. 20 సంవత్సరాలకి పిల్లలు లేకపోతే దేవుడు భర్త ఏం చేశాడు? అందరు భర్తలు అయితే ఏమంటారు? పిల్లలు లేక నీటికి వెళ్ళిపో. అత్తేమనేది ఎన్ని కుటుంబాలు లేదు. ఉన్న కుటుంబాలు లేని కుటుంబాలు ఎలా ఉంటుంది? పిల్లలు లేకపోతే ఆ టార్చరు పెద్ద టార్చర్ కదా. పెద్ద టార్చర్. ఒకరో కాదు, లేస్తే వీళ్ళు ఎదురొచ్చి ఏదైనా జరగలేదనుకో ఆ రోజు ఉంటుంది పురాణం.
ఇది 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 అది ఎన్ని నిందలు. కానీ దేవుని దయ వల్ల ఏమో వచ్చేసరికి అర్థం తెచ్చుకోదు. శారమ్మ గారు అప్పటికే చనిపోయారు. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఈ నెలలో దేవుడు మీ గర్భములు తెరవబడును గాక. ఇక్కడ గొడ్రాలి అయిన ఇస్సాకు భార్య రిబ్కా గొడ్డమరి యెహోవా అతని ప్రార్థన వినను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయిన దేవుని స్తోత్రం. ఆమేన్. ఈ నింద మోస్తున్న ప్రతి సహోదరి ఈ నెలలో దేవుడు ఒక ప్రత్యేకమైన కృపను గురించిన గాక, కృపను గురించిన గాక, కృపను గురించిన గాక, కృపను గురించిన గాక, కృపను గురించిన గాక. ఆమేన్. ఈ నెల ప్రార్థన ప్రభువా, నా భార్యకు పిల్లలు లేరు కదా, మరి ఏం చేయమంటారు? మరి నాకు బిడ్డలు కావాలని రాస్తుందని ఏ రోజు కూడా వాపోలేదు. ప్రభు సన్నిధిలో నిరీక్షణ కలిగి ఉన్నారు. ఏ రోజుకైనా దేవుడు నా మనవాళ్ళకి ఇస్తాడు, నా ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి మనకి. దేవుడు మనకి తెలియక దేవుని సన్నిధిలో అడగక, పొందుకోలేక, అడగటం చేత కాదు, పొందుకోవడం లేదు. కళలు కట్టడం చేత కాదు, ఆ కళను అనుభవించడం నాకెందుకు వచ్చిందిలే. కళను కూడా ఏం చేస్తాం, నాకెందుకు వచ్చిందిలే. దేవుని బిడ్డలంటే ఎవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. దేవుని స్తోత్రం. దేవుడు అంతా నేను పైవాడుగా ఉంచాడు కానీ చెప్పటానికేనా లేదా మనకు అవటానికా చేయటానికా చెప్పుకోవటానికా? నామములో ఈ నెలలో మనందరినీ దేవుడు పైవాడుగా ఉంచును గాక, మన తలగా ఉంచును గాక. ఈ వాగ్దానాలన్నీ దేవుడు నెరవేర్చడానికి ఒకటి రహస్యం ఏంటది? రహస్య స్థలంలో కోరేష్తో దేవుడు అంటున్నాడు, రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని నీకు ఇవ్వాలంటే ఏం బాగా కొట్టాలి? ఏమా ఎత్తెత్తలు బాగా కొట్టండి. ఎక్కడ వెనకబడి ఏం చేయాలి? వెనగొట్టాలి. రహస్య స్థలంలో అంటే దీని అంత తాళం చేయలేదు తెలుసా? నన్ అదర్ దాన్ ఏంటది? ప్రార్థన. దేవుని స్తోత్రం. నన్ అదర్ దాన్, దానికి సాటి మరి ఒకటి లేదు. ప్రార్థన చేయగలిగితే దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. దావీదుకి తాళపు చెవిచ్చాడు. దావీదు గారికి తాళపు చెవిచ్చాడు. దానిని వేయలేని వాడికి వెయ్యలేడు, తీయలేడు. ఒకవేళ వేస్తే ఎవరు తీయలేట, పగల కొడతాను కూడా పగలదు. దేవుని స్తోత్రం. అలాంటి ప్రార్థన మనం ఏం చేస్తాం? పక్కన పెట్టేసి ఏం చేస్తాం? సమస్య వస్తే ఎలా ఉన్నాం? సమస్య వస్తే సమస్యల మధ్యలో కొట్టుకులాడతాం. నాకు ఎవరు లేదా అనుకుంటున్నాను. మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. ఆ ఊరు పోయి సహాయం కోరుకుంటున్నాం, ఈ ఊరు పోయి సహాయం కోరుకుంటున్నాం. ఏ మనుషులు నీకు ఎవరిస్తారు? మనం నమ్ముకున్న ప్రభువైన యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థించి రాలేదా బాబు, ఇంతతో వదిలిపెట్టబాబు. 20 సంవత్సరాలు వెయిట్. ఇస్సాకు గారు ఎన్ని సంవత్సరాలు? 20 ఏళ్ళు మనకి ఇవ్వలే, కానీ మీకు ఇదిగో ఈ నెలలో దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఈ నెలంతా ప్రార్థన చేశారా? 30వ తారీఖు దేవుడు ద్వారాలు తెరవబోతున్నాడు. ఈ కుటుంబాన్ని దేవుడు పోషించే దేవుడు, నీకు కావాల్సిన సమృద్ధిని ఇచ్చే దేవుడు. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? యోర్దాను నదిని ఏం చేశాడు? అది కూడా పాయలుగా చేశాడా? అన్ని పాయలేదా? ఏకరాశిగా చేశాడు. ఏ రాశి? రాశిని చూసి పేరు పెడతారు, రాశిని చూసి ఆది పెడతారు. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? ఏకరాశిగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు భార్య గొడ్రాలిని దేవుడు నింద నుంచి విడిపించాడు. ఇస్సాకుతో దేవుడు మనం చేస్తున్నాడు.
కుటుంబంగా మనం చేసుకోవాలి. కుటుంబంతో దేవుని సన్నిధిలో మనం చేసుకుంటే ఇది ఒకటే కాదు, ప్రతిదీ దేవుడు ఈరోజు ఇస్సాకు వేడుకున్న దానిని దేవుడు విన్నాడు కదా. నువ్వు వేడుకుంటే వినడా? చెప్పకండి అదే వింటాడానికి ఏం చెప్తాను, ప్రార్థన చేయగా చేసేది వింటాడు అని వినే దేవుడికి చెవులు చెప్పంగా చెబుదాం. మీదల్లా మీకే మంచిది. ఈ విషయంలో మీ మనల్ని దేవుడు అంగీకరించుగా, ప్రతి వాగ్దానం దేవుడు నెరవేర్చుగా. ఆయన అంగీకరించకపోతే ఏది కూడా ప్రారంభించబడదు, ఏది కూడా సాగదు. ఆయన అంగీకరిస్తే, ఆయన అంగీకరించినది ఏదైనా సాగింది. ఆయన అంగీకరించకపోతే